వీసా వస్తుందా రాదా? వచ్చే ఏడాది చదువు ఉండదేమో అనేది ఇప్పుడు వేల మంది విద్యార్థులకు నిద్ర కరువు చేస్తోంది. అమెరికాలో చదవాలని కలలు కన్నవారి కలలు కలలయ్యేలా పరిస్థితులు దాపురించాయి. అమెరికా డ్రీమ్స్ను వీసా సంక్షోభం షాక్కు గురిచేస్తోంది. వీసా అపాయింట్మెంట్లు దొరికినా వాటిని రిజెక్ట్ చేయడంతో ఈ సంక్షోభం అంతకంతకు పెరిగిపోతోంది. విద్యార్థుల్లో ఆందోళన రేపుతోంది. మార్చిలోనే దరఖాస్తులు పూర్తి చేసుకున్నవారు ఇప్పటికీ ఇంటర్వ్యూకు వెళ్లలేక నిరాశ చెందుతున్నారు. వీసా కోసం పోర్టల్ ముందే రోజుల తరబడి వెయిట్ చేస్తూ ఆవేదన చెందుతున్నారు. అమెరికాలో చదవాలనే కలలు ఈ సంవత్సరం వేల మంది భారతీయ విద్యార్థుల కోసం అర్ధాంతరంగా ఆగిపోయాయి. ట్రంప్ విధానాలతో 70-80% వరకు విద్యార్థుల రాకపోకలు తగ్గినట్టు హైదరాబాద్లోని ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు చెబుతున్నాయి. డిసెంబర్లో ఇంటేక్ కోసం స్లాట్లను ఎప్పుడా అన్న తెలియక విద్యార్థులు ప్రతిరోజు పోర్టల్ రీఫ్రెష్ చేస్తూ కాలం గడిపేస్తున్నారు. అనేక మంది అపాయింట్మెంట్లు లభించగా జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ ధోరణి హైదరాబాద్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని, ఇటీవల తమకెదురైన అత్యంత చెత్త పరిస్థితుల్లో ఇదొకటని ఓ కన్సల్టెంట్ యజమాని గగ్గోలు పెట్టారు. సెక్షన్ 214(b) ప్రకారం వచ్చిన విద్యార్థుల్లో ఎక్కువ మందిని అమెరికా ఎంబసీ అధికారులు తిరస్కరిస్తున్నారు. దరఖాస్తుదారులు అమెరికా వదిలి తిరిగి ఇండియాకు వస్తామని చెప్పడంతో స్పష్టత లేకపోవడంతో వారికి వీసా ప్రాసెస్ కావడం లేదు. గతేడాది అమెరికా వెళ్లేందుకు 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేయగా ఈ ఏడాది ఆ సంఖ్య కనీసం సగం కూడా కాలేదు. స్లాట్లు ఓపెన్ చేయకపోతే వేల మంది కలలు చెదిరిపోతాయని కన్సల్టెంట్ యజమానులు అంటున్నారు. వీసా సంక్షోభం కొనసాగితే అమెరికా ఎడ్యుకేషన్పై కూడా మోజుపోయే ప్రమాదం ఉందని ఏజెన్సీలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా వీసా వ్యవస్థలో స్పష్టత లేకుంటే దేశంలోని ప్రతిభావంతులైన యువత ఇతర మార్గాలు వెతుక్కోక తప్పదు. ఇప్పటికైనా అమెరికా అధికారులు స్పందించకపోతే విద్యార్థుల భవిష్యత్తు మాత్రమే కాదు, భారత్-అమెరికా విద్యా సంబంధాలే దెబ్బతినే ప్రమాదమూ ఉంది. విదేశీ విద్య కలలను పోస్ట్పోన్ చేయడానికి చాలామంది యువత సిద్ధంగా లేరు. అమెరికా కాకుంటే తగిన ఆల్టర్నేటివ్ చూసుకునే ఆలోచనలో వాళ్లంతా ఉన్నారు.